నోబితా, నువ్వెందుకు ఇక్కడ ఎప్పుడు డల్గా ఉంటున్నావు? ఎందుకంటే నాకిక్కడ ఉండాలని లేదు సార్. నీకెంత ధైర్యం? అంటే నేననేది నీ ప్రవర్తన గురించి నేను మీ అమ్మగారితో మాట్లాడే తీరాలి నోబితా. స్కూల్ అయిపోయిన తర్వాత నేను మీ ఇంటికొస్తా. అరే ఇప్పుడు నేనేం చెయ్యను? ఉపాయం, నేను షుజుకా వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతాను. షుజుకా దగ్గర ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. అమ్మ నన్ను తిట్టారు. ఇక్కడ నుంచి నేను ఇంకా బాగా చదవాలి. తను 85 మార్కులు తెచ్చుకున్న వాళ్ళమ్మ తిట్టారా? అలా అయితే ఇక నా సంగతి ఏమిటి? నాకిప్పుడు చాలా దిగులుగా ఉంది. ప్లీజ్ నా మాట వినండి. మీరిది కొనుక్కుంటే నేను వెళ్ళిపోతాను. చెప్పండి. నేను ఎన్సైట్లో పీడియాస్ అమ్ముతున్నాను. మీరు దీన్ని తీసుకుంటారా? మీ చదువుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మంచి మంచి గ్రేడ్లు కూడా తెచ్చుకోవచ్చు. తీసుకోండి. నా దగ్గర గ్రేడ్ల గురించి మాట్లాడకండి. మళ్ళీ అమ్ముడు పోలేదు. ఇంతవరకు నా దగ్గర ఎవరూ కొనుక్కోలేదు. బాధగా ఉంది. వస్తాను. నా జీవితం ఎప్పటికీ బాగుపడదనుకుంటాను. బాధగా ఉంది. నువ్వు వచ్చేసావా? అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని నేను డిప్రెషన్ కి గురయ్యాను. డోరేమాన్, ఏమైంది? ప్రపంచమే అంతమైపోయేలా ఉంది. టెస్ట్ లో 0 మార్కులు తెచ్చుకున్నావా? స్నాక్స్ తిను నోబితా, కాస్త రిలాక్స్ అవుతావు. నాకేం వద్దు. షుజుకా వచ్చింది. వద్దు. ఇదే లేటెస్ట్ కామిక్ బుక్. నేను చూడను. ఈ నోబితా అసలు నా మాటలు పట్టించుకునేలా లేడు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. హ్యాపీ ప్రామినేడ్. ప్రామినేడ్ అంటే ఏమిటి? ఇదొక నడిచే మార్గం. ఒక్కసారి దీని మీద నడువు నోబితా, చూద్దాం. ఇది చూడ్డానికి చాలా వింతగా ఉంది. దీని మీద నుంచున్నాక నాకంతా తేలిగ్గా అనిపిస్తోంది. ఒక అడుగు వేసాక నీకు సంతోషంగా అనిపించలేదా నోబితా? అలాగా. భలే! ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు డాన్స్ చేయాలని అనిపిస్తోంది. చాలా మంచి విషయం. ఉపాయం, నేనిప్పుడు చదువుకుంటున్నాను. పెద్ద టైం ఏం పట్టదు. కమాన్, దాని మీద నడు, నీకే తెలుస్తుంది. ఇలాగా? ఏమిటి, దాని మీద నడుస్తుంటే హాయిగా ఉంది కదా? నేను రాసే కొద్ది ఇది చిన్నదైపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. అరే, ఏం జరుగుతోంది? డోరేమాన్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఇదేంటి ఇలా జరుగుతోంది? అరే నోబితా, ఇది తప్పు. ఇలా రివర్స్ గా నడిచావంటే బాధాకరంగా అనిపిస్తుంది. అసలు నేనేం చేయాలో త్వరగా చెప్పండి. సరే, లేచి నిలబడు. ఇప్పుడు వెనక్కి తిరిగి నడు షుజుకా. షుజుకా, ఇప్పుడు నడు. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇన్నాళ్ళు నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. థ్యాంక్ యూ పెన్సిల్. థ్యాంక్ యూ నోబితా. థ్యాంక్ యూ డోరేమాన్. వెళ్ళు, ఇంకెప్పుడు తిరిగి రా. ఇక్కడ పని అవ్వలేదు. అతనే. నీకతను తెలుసా? మన ఇంటికి ఏదో అమ్మాలని వచ్చారు. కనీసం పక్కింటి వాళ్ళైనా కొనుక్కుంటారేమో. వాళ్ళని అడిగి చూస్తాను. కానీ అక్కడ ఏం అతనన్నిటినీ అమ్మగలదని నాకు అనిపించట్లేదు. ఉపాయం, దీని అతని మీద ట్రై చేసి చూద్దాం డోరేమాన్. అలాగే, ట్రై చేద్దాం. ఏంటిది? దీని మీద ఒకసారి నడవండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి.
అలాగే వెళ్తాను. నేనెంతో సంతోషంగా ఉన్నాను. ప్లీజ్ తలుపు తెరవండి. చెప్పండి. నేను ఒక అద్భుతమైన ఎన్సైక్లోపీడియా నమ్ముతున్నాను. అలాగా, నేను కొనుక్కుంటాను. కొన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఎలాగైతే నేను ఒక పుస్తకం అమ్మేశాను. నమ్మలేకపోతున్నాను. సంతోషంగా ఉంది. మొత్తానికి నా కష్టం ఫలించింది. జియాన్, నువ్వు భలే చేస్తున్నావు. అద్భుతంగా ఉంది. జియాన్, ఒకసారి నేను ట్రై చేస్తాను. లేదు, నీకు ఇస్తే అది క్రాష్ అయిపోతుంది. ఏ నోబితా, నువ్వు ఒక మొద్దు వేయి. అసలు నాకున్న స్కిల్స్ నీకు లేవు, అర్థమైందా? అవును, నిజమే. నువ్వు జియాన్ లాగా ఒక గొప్ప జీనియస్ అవ్వాలి నోబితా. ఏంటది? అది పడిపోతుంది జియాన్. అయిపోయాను. ఎవరది? అడిగా తీసుకో. ఎంత ధైర్యం ఉంటే ఈ ప్లేన్ ని మా ఇంట్లో వదులుతారు? ఎవరి పని చేసింది? ఇది అరే నోబితా, ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటావు. కానీ ఇది ఇది నీ పనా? కాదు. అదేమిటంటే డోరేమోన్ ఎదుగు చెయ్యి. ఉపాయం, ఒకసారి దీని ఇస్తావా? నా పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ ఆడుకోవడానికి నీకెంత ధైర్యం? ఏం పర్వాలేదు, నువ్వు ఎంచక్క ఆడుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగానా అంకిల్? అవును, ఇదిగో ఇది తీసుకొని నువ్వు ఎంతసేపు అయినా హాయిగా ఆడుకోవచ్చు. అలాగే. అసలు ఏం జరుగుతోంది? నాకేం తెలుసు? ఏ నోబితా, నేనిచ్చింది తిరిగిచ్చేయి. నన్ను తీసుకోమని చెప్పావు కదా జియాన్. ఇప్పుడు అడుగుతున్నాను కదా, తిరిగిచ్చేయి. ఇది చాలా అన్యాయం. నువ్వు కలగంటున్నావేమో నోబితా. నీకెంత ధైర్యం? అయితే నేను న్యాయంగా లేనంటున్నావా? ఆగో! మా దగ్గర నుంచి నువ్వు లాక్కొని పారిపోగలవా నోబితా? ఏయ్, మర్యాదగా ఆగుతావా లేదా? నేను ధనవంతుడైనంత మాత్రాన అందరినీ ఇలా ఏడిపించకూడదు. నేను అందరినీ చాలా హింసిస్తున్నాను. ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు. నేను బలవంతుని కాబట్టి అందరినీ ఇలా ఏడిపిస్తున్నాను. నేను ఒక మూర్ఖుని, బుద్ధి లేనివని, అందుకే ఇలా చేస్తున్నాను. సోనియా! నోబితా 0 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అవ్వడానికి ఒకవేళ నేనే కారణమవుతానా? అరే, మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? అరేరే, మాస్టర్ మా ఇంటికే వెళ్తున్నారు. నేను దీన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడేం చేయాలి? డోరేమోన్, నేనేం చేయాలో చెప్పు. నేను నీకు సహాయం చేయలేను. ఉపాయం, దీని ద్వారా ఆయన అన్ని మర్చిపోయేలా చేద్దాం. ఆగు. అరే, ఇలాంటి పనులకి మాత్రం నీ బుర్రని బాగా వాడు. నన్ను ఎక్కువగా పొగడొద్దు. నేనే నిన్ను పొగడ్డం లేదు. చాలా బాగుంది కదా? మీకేమనిపించింది? నిజంగా అద్భుతంగా ఉంది కదా? అందుకే తీసుకెళ్లాను. ఇది నిజంగా దారుణం. అవును, దారుణంగా ఉంది. అరేరే, ఎలాగైనా మాస్టర్ గారిని అడ్డుకోవాలి. దగ్గరకు వచ్చేసారు. మించాన్, 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 ధైర్యంగా ఉండు మించాన్, బాధపడకు. అరేరే, సారు వెళ్ళిపోతున్నారు. ఇరుకుపోయేలా ఉన్నానే. ఏ నోబితా, అమ్మ ఆగు. మీతో మాట్లాడాలనే వస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనే నేను బయలుదేరాను. ఏంటి మళ్ళీ ఏదైనా తప్పు చేసావా? అవును, అదేమిటంటే ఏయ్ నోబితా, అరే, అసలు నాకు దేని గురించి దిగులు లేదు కదా, ఎందుకు ఆలోచిస్తున్నాను? మాస్టర్ గారు మీరేదో చెప్పాలనుకున్నారు కదా? ఆ విషయం మీరు పూర్తిగా మర్చిపోండి. అది పెద్ద విషయం ఏమీ కాదండి. నాకు సంతోషంగా ఉంది. ఆకాశం నీలం రంగులో ఉంది. ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీరు దేని గురించి బాధపడకండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి. నోబితా ఈ రోజు 0 మార్కులు తెచ్చుకున్నాడు, అయినా సంతోషంగా ఉన్నాడు.
కానీ మనం దానికి బాధపడకూడదు. తాను పరీక్షలు ఎంత దారుణంగా రాసినా సూర్యుడు ఉదయించక మానడు. నేనిక వెళ్ళొస్తాను. లా లలా, లలా లలా. తాను తెచ్చుకున్న 0 మార్కులు ఎప్పుడు నా గుండెల్లో నోబితా నువ్వు అసలు ఎందుకు పనికిరావు నిన్ను. కానీ మాస్టర్ గారు ఏం పర్వాలేదని అన్నారు కదమ్మా. కానీ అది నాకు అవసరం. ఏం పర్వాలేదు నోబితా, 0 తెచ్చుకున్నంత మాత్రాన్ని దిగులు పడక్కర్లేదు. లే 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 త్వరగా లే, నేను తర్వాత షాపింగ్ కి వెళ్తాను, నువ్వు ముందు స్నాక్స్ తిను. హే నోబితా, నా హ్యాపీ ప్రామినెంట్ ని నాకు తిరిగిచ్చేయ్. కాస్త ఆగు, అంతా బాగానే జరిగింది. అసలు నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. పాతవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా ఏడుపు వస్తోంది. నేను ఈ ప్రపంచంలో అలిసిపోయాను. నోబితా ఇలా తయారవ్వడానికి నేను అసలు ఏమాత్రం కారణం కాదు.